లీడర్ను చూసి నేర్చుకునేలాగా ఉండాలంటారు కదా, అది ఫాలో కండి సార్ చాలు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ సర్వే, అర్హుల జాబితాపై అనుమానాలు, రీవెరిఫికేషన్కు సర్కారు ఆదేశాలు, 3 కేటగిరీలుగా అప్లికేషన్ల విభజన, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు, సొంత జాగా ఉన్నోళ్ళకే మొదటి ప్రాధాన్యం. ఇందిరమ్మ ఇల్లు అన్న మొదటి కాడికెళ్ళి చెప్తున్న మాట ఇది. ఏమని? సొంత జాగా ఉన్నోళ్ళకే మొదటి ప్రాధాన్యం. సరే సొంత జాగా ఉన్నోళ్ళకే ఇవ్వండి. ఆల్రెడీ ఒకసారి సర్వే చేసిర్రు కదా, సర్వే చేసిర్రు, ఒక లిస్టు రిలీజ్ చేసిర్రు, గ్రామ సభలో ప్రకటించిర్రు, లొల్లులైనాయి, మా పేరు ఎందుకు రాదు మా పేరు ఎందుకు రాదు అని చెప్పేసి. సరే పేరు రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోరని చెప్పిర్రు. చివరి దరఖాస్తు ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాము, లబ్ధిదారునిగా ఎంపికైన చివరి లిస్టులో చివరి లైన్లో ఉన్నోనికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాం, ఆత్మీయ భరోసా ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం అని చెప్పిర్రు. సరే ఆ 3 పథకాల గురించి పక్కన పెడితే మళ్ళీ సర్వే ఎందుకు? ఇట్లా సర్వేలు చేసుకుంటే ఎంతకాలం గడుస్తుంది? ఇప్పటికి 1.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకేడాదిన్నర అయితే 3 ఏళ్ళు. ఈ సర్వే చేసి ఈ లిస్టు ఫైనల్ చేసి ఆ ఇళ్లకు బునాది తీసి పిల్లర్లు పోసి ఇటుకలు పెట్టి గోడ కట్టి స్లాబ్ వేసి కలర్లు వేసి మళ్ళీ దానికి 3 రంగుల పట్టి వేసి ఇందిరమ్మ ఇల్లు అని ముద్ర వేసి ఈ బిల్లులన్నీ రిలీజ్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి పోయే కాలానికి వచ్చేసరికి ఈ 5 ఏళ్ళ పుణ్యకాలం కాస్త గడిచిపోతుందేమో. అప్పుడు గడిచిపోయాక ప్రభుత్వం మారిపోతుందో ఉంటుందో తెలియదు. అంటే అప్పటిదాకా అసలు ఈ 5 ఏళ్ళలోనైనా ఈ లిస్టు తయారవుతుందా? ఈ సర్వేలు పూర్తయి ఈ అర్హుల జాబితా మీద అనుమానాలు పోతాయా? ఎన్నిసార్లు సర్వే చేస్తే అనుమానాలు పోతాయి? అనుమానాలు పోవాలంటే కరెక్ట్గా సర్వే చేసేటప్పుడే అర్హులను లబ్ధాలను ఎంపిక చేసేటప్పుడే ప్రాపర్గా చేస్తే ఇట్లా డబల్ సర్వేలు చేసేది ఉండదు కదా. శాస్త్రం ఉంటుంది, ఆయన వచ్చే మళ్ళీ కథ మొదలాయ అన్నట్టు. రేవంత్ రెడ్డి హయాంలో కూడా గిట్నే ఉన్నట్టుంది, రెడ్డి వచ్చే కథ మొదలాయ అని. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కి ముందే కీలకమైన 4 పథకాలన్నీ ప్రారంభించేసింది. దాంతో ఇక ఆ పథకాలను ఇబ్బంది లేకుండా కొనసాగించే వీలు కలుగుతుంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2 అప్డేట్స్ వచ్చాయి. ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితాను రీవెరిఫికేషన్ చేయాలి, అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అంతేగా లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులను కేటగిరీలుగా విభజించనుంది. అంటే ఎట్లా ఏ రకంగా లబ్ధిదారులను కేటగిరీగా విభజిస్తారు సార్ అంటే, ఒకటేమో సొంత జాగా ఉన్నోళ్ళు ఒక కేటగిరీ, కిరాయిన్లల్లో రేకుల షెడ్లలో ఉన్నోళ్ళు ఒక కేటగిరీ, గుడిసెలలో ఉంటూ సొంత జాగాలో గుడిసెలు వేసుకొని ఉన్నోళ్ళు ఒక కేటగిరీ, అసలు ఇల్లు లేదు పొల్లు లేదు జాగ లేదు జానడు పెత్తడు జాగ కూడా లేదు, ఏది లేకుండా పూర్తిగా ప్రభుత్వం ఇస్తేనే కట్టుకుంటామనే ఉన్న పేదోళ్ళ స్థాయిది ఒక కేటగిరీ. ఈ మొత్తం 4 కేటగిరీలుగా డివైడ్ చేస్తారట. 4 కేటగిరీలుగా డివైడ్ చేసి మళ్ళీ ఇందులో మొదటి ప్రాధాన్యం ఇల్లు జాగా ఉండి ఖాళీ జాగా ఉండి ఇల్లు జాగా ఉంటే వాళ్ళకు ఇల్లు కట్టుకోనికే ఇస్తారని చెప్పేసి చేస్తూ ఉన్నారు. 4 కేటగిరీలుగా విభజించనుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొందరికి ప్రొసీడింగ్స్ కూడా అందినాయి. మరి ఆ ప్రొసీడింగ్స్ని ఏం చేస్తారు సార్? ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదా, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీరు లబ్ధిదారులు, మీరు అర్హులు అని చెప్పేసి. మరి ప్రొసీడింగ్స్ని ఏం చేస్తారు? రీసర్వే చేస్తే ఇప్పుడు ప్రొసీడింగ్ వచ్చినోనికి అర్హుడు కాదని తేలింది అనుకో, లబ్ధిదారుడు కాదు అని తేలింది అనుకో, ఏం చేస్తారు? ఆ ప్రొసీడింగ్ వెనక గుంజుకుంటారా? అంటే తలలో బువ్వ పెట్టి ఇంత చెక్కూర వేసి గ్లాసుల ముందర నీళ్ళు పెట్టి ఇది మనోడు కాదని తెలిస్తే, ఇది ఇందాకనే తినడం తెలిస్తే ఆ తలలో బువ్వ మళ్ళీ గుంజుకుంటారా? ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారమే చూస్తే లబ్ధిదారులను 4 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. 4 కేటగిరీలుగా డివైడ్ చేసి వాళ్ళు ఒక కేటగిరీ, వీళ్ళొక కేటగిరీ, వీళ్ళొక కేటగిరీ, వీళ్ళొక కేటగిరీ, 4 కేటగిరీలా మారుస్తారు. సరే ఓకే బాగుంది. సరే రీసర్వే చేస్తారు చేరి. మరి ఆల్రెడీ కొంతమందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదా, గ్రామ సభలల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద పెద్ద పెద్ద కాగితాలు ఇంత పెద్ద కాగితాలు ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగారు కదా, మీడియాలో ప్రచారాలు చేసుకున్నారు కదా. మీ ఢిల్లీలో ఉన్న మీ ఏఐసిసి దానికి కావచ్చు, అక్కడ ఢిల్లీ ఎన్నికలలో కావచ్చు ప్రచారాలు చేసుకుంటున్నారు కదా, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఢిల్లీలో కూడా గెలిపి ఇక్కడ కూడా చేస్తుందని చెప్పి ప్రచారాలు చేసుకుంటారు కదా, మేము ఆల్రెడీ ఇచ్చేసినామని. ఇప్పుడు ఈ రీసర్వేలా ప్రొసీడింగ్స్ తీసుకునే వాళ్ళు లబ్ధిదారులు కాదు అని తెలిస్తే ఏం చేస్తారు? ప్రొసీడింగ్స్ తీసుకుంటారా? అంటే తల్లిలో అన్నం పెట్టి మళ్ళీ వెనక గుంజుకున్నట్టేగా. ఇది ఇచ్చేటప్పుడే ఎప్పుడైనా ఒక పథకము అర్హుని లబ్ధిదారుని సెలెక్ట్ చేసేటప్పుడే అప్పుడే 10 సార్లు లిస్టు చెప్పేటప్పుడే 10 సార్లు చేయండి, 10 సార్లు ఎంక్వైరీ చేయండి, 10 సార్లు సర్వే చేయండి. ఒకసారి అనౌన్స్ చేసి ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చినాక మళ్ళీ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేస్తే
ఆ తిరుగుబాటు మొదలవుతుంది, జనాలల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రాథమిక జాబితాలు ఇప్పటికే తయారయ్యాయి. అయితే ఇందులో కొన్ని పేర్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నిర్ణయించింది. అన్ని కోణాల్లో ఫస్ట్ చేసినప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించలేదా? ఇప్పుడు ఒకసారి ఇచ్చినాక మళ్ళీ అన్ని కోణాల్లో పరిశీలిస్తారా? లబ్ధిదారుల జాబితాలను తయారు చేయనున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. L1, L2, L3 కేటగిరీలుగా లబ్ధిదారులను ఫైనల్ చేస్తారట. ఇందులో ఏంటంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు L1 కేటగిరీ, L2 స్థానంలో స్థలం, ఇల్లు రెండు లేని వాళ్ళ పేర్లను చేస్తారంట. L3లో అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు, రేకుల చెట్లు, పెంకుటిల్లు, గుడిసెలలో ఉన్న పేర్లను ఎక్కిస్తారట. మొదటి దశలో ఇందాక మనం చెప్పుకున్నట్టు సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. రెండో దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సాయం జాగా ఇస్తారు, ఇల్లు కట్టుకోనికి పైసలు ఇస్తారు. ఇక మూడో విడతల సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు లబ్ధాలను ఫైనల్ చేసే క్రమంలో మరిన్ని జాగ్రత్తలన్నీ ఫస్ట్ తీసుకొని ఫైనల్ చేయాలి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడాలని కూడా నిర్ణయించింది. పగడ్బందీగా స్కీమ్ను అమలు చేయాలని వచ్చింది. గ్రామ సభల్లో 1,00,000 అప్లికేషన్లు వచ్చినాయంట ఇందిరమ్మ ఇళ్ళ కోసం. 1,00,000 ఇండ్లు ఎప్పుడు ఇస్తారు? 1,00,000 మందిని ఎప్పుడు సర్వే ఎప్పుడు చేస్తారు? రీసర్వే ఎప్పుడు చేస్తారు? కేటగిరీలు ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ కాకుండా ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు? ఫైనల్ లిస్ట్ వచ్చినాక మళ్ళీ ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోనికే దానికి సంబంధించిన ఏదైతే డబ్బులు నిధులు ఉన్నాయో అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వాళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు? ఎంత టైం ఉంది? ఇది అయిపోయేసరికి 6 నెలలు అవుతుంది. ఆ ప్రొసీడింగ్స్, జాబితాలు, లిస్టులు, ఇల్లు కట్టుకోనికి మీరు ఇచ్చే పైసలు, సిమెంటు, ఇసుక అవన్నీ కావచ్చు. అవన్నీ అనేసరికి ఇంకో 7 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దాని ఏమంటారు సెకండ్ ఫేజ్ ఆ డబ్బులు రిలీజ్ అయ్యేసరికి ఎలక్షన్ కూడా వస్తుంది. 4 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు 7.5 అయిపోయింది. ఇది అయిపోయేసరికి ఇంకో 6 నెలలు, 2 నెలలు అయిపోతుంది. మళ్ళీ ఆ లిస్ట్ అంతా వచ్చేసరికి 6 నెలలు, 2.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళకి వచ్చేసరికి 6 నెలల ముందు ఎలక్షన్లకు కూడా వస్తుంది. ఫుల్ స్టాప్, బంద్. మళ్ళీ మాకు ఓటేస్తే ఇవి పూర్తి చేస్తామని చెప్పేసి మళ్ళీ అప్పుడు జనాలలో పోతారా?